సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు. భంగం కలగలేదని మేము. భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను ఆధారాలను మీడియా ఛానళ్ళ ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీకి సంబంధించిన వారు, మేధావులు అందరూ చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని, అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం, అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం, తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించేదాని కోసం ఈ లక్షణాలతో జీవించేవాడే చంద్రబాబు నాయుడు. ఇక తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాం. నీవు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉండేది జూలైలో. నువ్వు జూన్ 12వ తారీఖునే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగింటే నువ్వు సమాధానం చెప్పాలా? లేదు, ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలనా, ఈఓ సమాధానం చెప్పాలనా, పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలనా? అది లేదు. మీరు ఇచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చిన రిపోర్టే, నువ్వు నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ 5 ప్రామాణికాల ద్వారా అంటున్నారు. ఎస్ వాల్యూస్ 5 ఇచ్చినారు. వీటి ద్వారా నిర్ధారించబడుతుందని చెప్తున్నారు. వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించిందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని కింద నోట్ ఇచ్చినాడు. ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు. వాడే ల్యాబ్ వాడే. ఇది కల్తీ కాదు ప్రజలారా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు. తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్. ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే. ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏవైతే ఉందో ఆహారము, ఆ ఆహారంలో మార్పు జరిగినప్పుడు, పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది. ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది. ఇంకా అనేక రకాల కారణాలు. దండిగా నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది. ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు. దీంట్లో బాగా కింద ఒక కాలంలో అనుమానం మాత్రమే, వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫ్యాటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ధారణ జరగలేదు, నాణ్యత మాత్రమే లోపించింది. అది కూడా ఎప్పుడు? నీ ప్రభుత్వంలో. అది కూడా ఎనిక్కి పంపినారు. 4 ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనిక్కి పంపినారు. మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా. ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ల్యాబులలో తిరుమలలో
పరీక్ష చేయాలా, అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపల పోతుంది, నో అంటే ఇంటికి పోతుంది. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు? ఒక పక్క ఈవోనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు. లోకేష్ బాబు ఏమో వెనక్కి పంపినాము అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు. ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అది అయిపోయింది. నిన్న మేము తిరుమలకు పోవాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది. తిరుమలకు పోవద్దు. ఎందుకు పోవద్దు తిరుమలకు? మాకు నోటీస్ ఇస్తారు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నిన్న రాష్ట్రంలో ఈ నోటీసులు. కారణం, నువ్వు తిరుమలకు పోవద్దు. నేను తిరుమలకు పోవద్దని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుకొండల వాడిని దర్శించుకునే దానికోసం నాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ ఎవరు అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలా? నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వాని దగ్గర నుంచి అనుమతి కావాలా? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో, చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు. ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా? రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా? హిందూ మతాన్ని వాడుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొరబిడ్డ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనమో దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు, పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తుడా? మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువా అంటారు. పవన్ కళ్యాణ్ భార్య ఎవరు? పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు? క్రిస్టియానిటీ కాదా? అసలు హిందూ ధర్మం ఏం చెప్తుందని ఆలోచిస్తున్నారా ఇల్లు? హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఉండే ఏకైక లక్షణం జాతి వలన కానీ వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు. హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో, ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు, గౌరవించిన ప్రతి మనిషి హిందువే అని చెప్తాను. హిందూ మతం, హిందూ ధర్మం. ఎప్పుడైనా ఒక్కటే నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది, తన పదవుల కోసం, తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు, దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు. దేనినైనా నీ ఇష్టమైనంగా, తిరుపతి లడ్డే కాదు, ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. జరగకపోయినప్పటికీ జరగని తప్పును జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తను లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి. నేనైతే ప్రార్థన చేస్తా అనేది ఒకటే, ఏడుకొండల వారికి ఈ వివాదం పైన లేని తప్పును ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో, నీ యొక్క పవిత్రతకు భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ, లేకుంటే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా, ఏ ఈఓ అయినా తప్పు చేసినాడా, ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా? తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా, ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న. నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే, ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసింది ఒకటే. ఏ రాజకీయాల కోసం, ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం, ధర్మాన్ని పరిరక్షిస్తాడు ఆ భగవంతుడు అనే దానికోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా. ఏ రాజకీయాల కోసం, అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా. ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసింటే. ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలి, మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా. ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే, ఆ దేవుడే, మరొక మార్గమే లేదు. అందుకే ఆ స్వామికి పూజ చేస్తాం, ఆ స్వామికి ప్రార్థన చేస్తాం. భవిష్యత్తే నిర్ణయిస్తుంది.